అమృత చెప్పింది ఏంటంటే వీళ్ళకి మ్యారేజ్ అవుతుంది. తర్వాత మారుతిరావు ఏం చేస్తాడంటే ఫస్ట్లో అంటే దాన్ని వ్యతిరేకించినా కానీ కూడా అతను బాగున్నట్టుగానే ఉంటారు, వాళ్ళంతా కూడా ఏది కలిసిపోయినట్టుగానే ఉంటారు. నేను కూడా ఒక సందర్భంలో నేను ఎస్పీగా అప్పుడే జాయిన్ అవుతాను 2018 మార్చిలో. జాయిన్ అయిన తర్వాత కూడా మారుతిరావుని పిలుస్తాను. పిలిచినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా వస్తారు. అప్పుడు మారుతిరావుతో కూడా నేను చెప్పడం జరిగింది. చెప్పి అంటే మారుతిరావు నా ముందు లేదు సార్, మేము మా నా బిడ్డ సరే తప్పు చేసింది కానీ నేను వదిలేశాను, నా బిడ్డ నాకు సంబంధం లేదనేటట్టు ఆ విధంగా ఉన్నదన్నమాట. అంటే ఒక రకంగా చూస్తే కనుక మేము కూడా దాన్ని ఫస్ట్ నమ్మాం. మారుతిరావు అనేవాడు చెప్పినప్పుడు అతను కళ్ళనీళ్ళు పెట్టుకొని బాధపడుతూ సార్ నా బిడ్డ ఇలా చేసింది, సరే నా బిడ్డ చనిపోయిందని అనుకుంటాను, ఈ టైప్ మాట్లాడినప్పుడు మేము కూడా సరే న్యాచురల్గా ఇట్లాంటి ఇష్యూస్లో కొంత ఉంటుంది గ్యాప్, తర్వాత మెల్లిగా కలుస్తారేమని చెప్పి ఆ తర్వాత కూడా మెల్లిగా వాళ్ళు వీళ్ళ తల్లితోటి కాంటాక్ట్లోకి రావటం, అమృత ఇదంతా కూడా మెల్లిగా జరగటం జరిగింది. సో మేము ఇది నార్మల్గా జరిగే కేసెస్ అనుకున్నాం కానీ బట్ వెనకాల ఈ కుట్ర యాంగిల్ అంటే కాన్స్పిరసీ జరుగుతున్నది, ఇదంతా కూడా మేము పసిగట్టలేకపోవటం జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు నార్మల్ పద్ధతులు వాడలేదు అండ్ చాలా డిఫరెంట్ పద్ధతులు వాడటంతో అది మేము కూడా పసిగట్టడంలో కొంత డిలే అయిందన్నమాట. సార్ ఇప్పుడైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి ఉంది, నెక్స్ట్ హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టు అప్పీల్ చేసినప్పుడు దీన్ని ఏ విధంగా వాళ్ళు చేసేటటువంటి అవకాశం? న్యాచురల్గా అప్పీల్లో వాళ్ళు కొన్ని పాయింట్అవుట్ చేయడానికి ట్రై చేస్తారు హైకోర్టులో, బట్ షూర్ మేము అప్పీల్లో కూడా ఈ కేసు అంత ఈజీగా ఏమవ్వదు. సో ఎందుకంటే దీన్ని చాలా పగడ్బందీగా ముందు నుంచి ప్లాన్డ్గా బిల్డ్ చేసిన కేసు. సో అంటే మేము ముందుగానే యాంటిసిపేట్ చేసాం ఈ కేసులో రేపు నీరుగార్చడానికి సాక్షుల్ని కానీ లేకపోతే ఇంకేమన్నా రేపు ఏమైనా లూప్ హోల్స్ని ఏమైనా ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఉంటాయనే దాంతో దీన్ని 1కి 10 సార్లు చేసి దాదాపు 10 సార్లు డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ మార్చి చెక్ చేసుకొని అంతా కూడా టెక్నాలజీ మీద ఎక్కువ బేస్ అయినటువంటి కేసు ఇది. సో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ మనం దర్యాప్తు చేస్తే కనుక డెఫినెట్గా దాని కాన్సిక్వెన్సెస్ లేదా దాని యొక్క మంచి ఎఫెక్ట్స్ మనం ఈ విధంగా చూడవచ్చు అనేది నాకు ఇప్పుడు ఈ కేసులో